రాయలసీమలో ఉన్న అన్ని రకాల అవకాశాలు అభివృద్ధికి సంబంధించినటువంటి సలహాలకు సంబంధించి రైజింగ్ రాయలసీమ పేరుతో సదస్సును నిర్వహించారు. కడప జిల్లా పరిషత్ నందు జరిగిన ఈ సమావేశానికి డాక్టర్ శ్రీధర్ అధ్యక్షతన వహించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. రాయలసీమకి నాడీ కేంద్రమైనటువంటి కడప జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ కడప జిల్లా రాబోయే 20-25 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఒక అంశంపై ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో నేను మీ ముందు మాట్లాడబోతున్నాను. ఈరోజు గత 2 సంవత్సరాలుగా మన అభివృద్ధి చూసినట్టయితే రాయలసీమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంగా నిలబడింది. వారి 2-3 డిస్ట్రిక్ట్స్ మన రాష్ట్రం యొక్క ప్రగతిని ముందుకు పరిగెత్తించడంలో మన రాయలసీమ యొక్క కాంట్రిబ్యూషను చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇంతకుముందు బాటమ్ 10 జిల్లాల్లో ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలు ఈరోజు టాప్ 10 జిల్లాల్లో, అంటే ఎకనామిక్ డెవలప్మెంట్లో కానీ, జిఎస్డిపి కాంట్రిబ్యూషన్లో కానీ, లేకపోతే పర్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్లో కానీ ఈరోజు టాప్ 10 జిల్లాల్లో 4 జిల్లాలు మన రాయలసీమ నుంచి మాత్రం ఉన్నాయి. ఇది మనందరికీ కూడా గర్వకారణం. మన తిరుపతి హలో మన రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి, అదేవిధంగా అనంతపురము, సత్యసాయి, మన కడప జిల్లా కలిపి ఈ 10 ముఖ్యమైనటువంటి జిల్లాల్లో ఉన్నాయి. ఇవి ప్రతి సంవత్సరం కూడా ఆన్ అన్ యావరేజ్ 9% నుంచి 12% వరకు అభివృద్ధి సాధిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఇటువంటి అభివృద్ధి అంటే యావరేజ్న 10-12% అభివృద్ధి చెందుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాని కనీసం 15-16% అభివృద్ధిలోకి ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని చెప్పేసి మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మనం కార్యాచరణ ప్రణాళికని మనం చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఈరోజు కడప జిల్లాని తీసుకున్నట్టయితే అపారమైనటువంటి వనరులు ఉన్నాయి. ఇటు వ్యవసాయ ఆధారంగా ఉన్నటువంటి భూములు ఒకప్పుడు కేవలం వర్షాధారమైనటువంటి పంటలు మాత్రమే పండించే మన జిల్లా ఈరోజు ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి క్వాలిటీ తోటి మన బనానా కానివ్వండి, చీనీ కానివ్వండి, నిమ్మ కానివ్వండి, పసుపు కానివ్వండి, వాట్ నాట్ ఎటువంటి పంటనైనా కూడా ఈరోజు మన కడప జిల్లా రైతులు, రాయలసీమ జిల్లా రైతులు పండించడానికి సిద్ధంగా ఉండటమే కాకుండా మార్కెట్లు కూడా ఈరోజు సాహసిస్తున్నారు. ఇవాళ ఢిల్లీలో అందుబాటులో ఉన్నటువంటి ప్రతి బనానా, ఆల్టర్నేటివ్ బనానా మన కడప జిల్లా నుంచి వచ్చినటువంటి బనానానే. అది మనందరికీ కూడా గర్వకారణం. ఇది వాస్తవం. ఎందుకంటే కడప జిల్లాలో బనానా పంట పండకపోతే ఈరోజు ఢిల్లీలో కూడా బనానా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా మన సదరన్ స్టేట్స్లో బాగా అలవాటు ఉన్నటువంటి బత్తాయి రసం, దాంట్లో 90% పంట మన జిల్లా నుంచి వెళ్తూ ఉంది. ఇవాళ చీనీ రైతులు తొడగట్టి మరీ చెప్తున్నారు మాది బెస్ట్ పంట అని. అదేవిధంగా మార్కెట్ కూడా అదేవిధంగా దాన్ని గుర్తించింది. ఈరోజు ఎన్నడూ లేనటువంటి విధంగా టన్ను 1,02,000 రూపాయలకి ఈరోజు గ్రామాల్లో ఖరీదులు జరుగుతూ ఉన్నాయి. అంటే అంత నాణ్యమైనటువంటి పంటని మన రాయలసీమ రైతులు, ముఖ్యంగా మన కడప రైతులు పండిస్తున్నారు. అది మనందరికీ కూడా గర్వకారణం. అయితే ఇక్కడ ఒకటి గమనించుకోవాలి, ఇవి
కేవలం ఒక మొక్క వేస్తేనో లేకపోతే దానికి కొద్దిగా నీరు పెడితేనో సాధ్యమైనటువంటిది కాదు. ఈరోజు మా కడప జిల్లాలో ఉన్నటువంటి రైతులు ప్రపంచంలో ఉన్నటువంటి రైతులకు ధీటుగా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతోటి పండించడమే కాకుండా అత్యధిక దిగుబడులు కూడా సాధిస్తున్నారు. అంటే ఇది రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మార్పుకు దిక్సూచిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక వెనుకబడిన ప్రాంతంగాను లేకపోతే ఒక ఫ్యాక్షన్ విధానంలో ఉన్నటువంటి ప్రాంతంగాను కాకుండా ఈరోజు మన ప్రజలు మన రైతులు సాధిస్తున్నటువంటి ఈ ప్రగతిని ప్రపంచానికి తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి యువతకి మనం ఉద్యోగాలు తీసుకోవడమే కాదు, ఉద్యోగాలు సృష్టించాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ స్టార్టప్ కడప అనేటువంటి ఒక అంకుర కేంద్రాన్ని మన జిల్లాలో ఏర్పాటు చేసుకుంటున్నాం. పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతున్నాయి. కేవలం ఒక నెలలోనే ప్రతి సంవత్సరం కూడా కనీసం 50 అంకుర సంస్థలు ఈ కేంద్రం ద్వారా బయటకు వచ్చి కనీసం 500 మందికి అత్యుత్తమైనటువంటి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఈ ప్రాంతాన్ని మార్పు చేయాలి అని చేసే ఉద్దేశంతో ఈ యొక్క స్టార్టప్ కడపను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఆల్రెడీ మన దేశాల్లో ఉన్నటువంటి కడప యువతతోటి మీటింగ్లు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. చాలామంది ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడమే కాకుండా మన కడప ప్రాంతంలో అలాగే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఉన్నటువంటి ఆలోచనని కార్యాచరణ రూపేణ మనం తీసుకుని దీన్ని ఒక నర్చరింగ్ సెంటర్గా ఫెసిలిటేషన్ సెంటర్గా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి కేవలం 9 నెలల కాలంలోనే ఈ యొక్క స్టార్టప్ కడపని మనం పూర్తి చేసుకుని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈరోజు కడప జిల్లా మన రాయలసీమ ప్రాంతంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందటమే కాకుండా అత్యధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈరోజు అట్రాక్ట్ చేసే స్థాయిలో ఉంది. ఈరోజు గత సంవత్సర కాలంలో చూసినట్టయితే సుమారుగా 1,10,000 కోట్ల విలువైనటువంటి అంటే 1,10,000 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్ట్స్ ఈరోజు వివిధ దశల్లో ఉన్నాయి. నేను చెప్పే ఈ 1,10,000 కోట్లు పేపర్ మీద కాదు, ఇవాళ గ్రౌండ్ మీద ఉన్నాయి. దాంట్లో సుమారుగా 89,000 కోట్ల రూపాయలు మన సోలారు, పంపుడ్ స్టోరేజు, అదేవిధంగా గాలిమరలో విద్యుత్ ద్వారా, అదేవిధంగా బ్యాటరీ స్టోరేజ్ యాజ్ ఎ సర్వీస్, ఇటువంటి అత్యంత విలువైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్టు రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇవాళ కడప అత్యుత్తమైనటువంటి రికార్డులు సాధించడమే కాకుండా అత్యంత వేగంగా మనకి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఒకప్పుడు కడప గురించి వివిధ స్థాయిల్లో నెగిటివ్గా మాట్లాడుకునేవారు. అంటే ఇక్కడ ప్రాజెక్టులు పెడితే చాలా కష్టము, అక్కడ ఉన్నటువంటి ప్రజలు సహకరించరు, నాయకులు సహకరించరు, లేదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎక్స్ట్రాక్షన్కి ప్రయత్నం చేస్తారు అనేటువంటి ఒక కొంత చెడ్డ పేరు మన కడప జిల్లాకు ఉంది. కానీ అటువంటి పేరుని చెరిపేసి ఈరోజు మొన్ననే ఒక SAEL అనేటువంటి కంపెనీ కేవలం 11 నెలల్లోనే వారు 600 మెగావాట్ల సోలార్ యూనిట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇట్స్ ఎ రికార్డ్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ కడప. కేవలం 11 నెలల్లోనే 600 మెగావాట్లు, సుమారుగా 4,000 కోట్ల రూపాయలు వారి ఇన్వెస్ట్మెంట్ తోటి ఆ రోజు పూర్తి చేయడం జరిగింది. అంటే దట్స్ ఎ బిగ్ ఇండికేటర్ హౌ కడప ఈజ్ చేంజింగ్. అంటే మన మీద ఉన్నటువంటి ఏదైతే ఒక తప్పుడు ప్రచారం ఉందో వాటినన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈరోజు వీఆర్ ద బెస్ట్ అండ్ వీఆర్ ద లీడర్స్ అనేటువంటి స్థాయిలో మన కడప జిల్లా అభివృద్ధిలోకి ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ సుమారుగా 490 కిలోమీటర్ల నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ మన కడప జిల్లాలో జరుగుతూ ఉన్నాయి, సుమారుగా 12,000 కోట్ల రూపాయలతోటి. మన కడప జిల్లా ద్వారా వెళ్తున్నటువంటి BKV ప్రాజెక్టు, బెంగళూరు, విజయవాడ, కడప ప్రాజెక్టు అత్యంత వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. కేవలం ఇంకొక 6-8 నెలల్లోనే ఈ యొక్క BKV ప్రాజెక్టు మనందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ BKV ప్రాజెక్టు కడప ముఖ చిత్రాన్ని మార్చబోతోంది, అలాగే బిగ్ గేమ్ చేంజర్గా కూడా ఉంటా ఉంది. ఎందుకంటే మన కడప నుంచి కేవలం 2-2.5 గంటల్లోనే
మన బెంగళూరు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి అత్యంత పెద్దదైనటువంటి మార్కెట్ని చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఎక్స్టెన్షన్ ఆఫ్ బెంగళూరుగా అంటే 2 గంటల్లో రీచ్ అయ్యే విధంగా ఎప్పుడైతే మన కడప జిల్లా ఉందో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన కడప జిల్లాలో ఉంది. మన కొప్పర్తి అనేది ఇవాళ నేషనల్ ఇండస్ట్రియల్ నోట్స్లోనే ఒక ఇంపార్టెంట్ నోడ్గా గుర్తింపబడి ఇవాళ భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి సాయంతో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఈరోజు చాలా మంది పారిశ్రామికవేత్తలు బయట నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు, వస్తూ ఉన్నారు కూడా. ఇందాక గౌరవ మంత్రి గారు భరత్ గారు ఒక మాట చెప్పారు. మన కడప జిల్లాలో కొప్పర్తిలో టీవీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నటువంటి సంస్థ ఉంది. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ అలొకేటింగ్ దట్ యూనిట్ టు అస్ అండ్ ఇట్ హాస్ క్రియేటెడ్ ఆల్మోస్ట్ 800 ఎంప్లాయ్మెంట్ టు అవర్ కడప యూత్ సార్. అలాగే ఐఎమ్ ఆల్సో ప్రౌడ్లీ సే దట్ మన దేశంలో ఉన్నటువంటి 30% సీసీ కెమెరాలు ఎక్కడైనా ఉండొచ్చు. సీసీ కెమెరాలు అంటే ప్రతి 3 కెమెరాల్లో ఒక కెమెరా మా కడప నుంచే తయారవుతా ఉంది సార్. మనకి డిక్సన్ అనే కంపెనీలో సుమారుగా 4,000 మంది యువత ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వారి చేతుల మీదుగా తయారైనటువంటి ఈ యొక్క CP+ అనేటువంటి ఒక సీసీ కెమెరా మన రాష్ట్రంలోనే అలాగే మా జిల్లా నుంచి ప్రొడ్యూస్ అవుతుందని చెప్పడానికి మీ అందరి తరఫున నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. అలాగే నేను చెప్పినటువంటి సోలారు అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ దాంట్లోనే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సుమారుగా 12,000 కోట్ల రూపాయలు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉన్నాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏది కూడా పేపర్ మీద కాదు, గ్రౌండ్ మీద జరుగుతున్నటువంటి పనులు మాత్రమే మీ అందరికీ కూడా చెప్తున్నాను. అదేవిధంగా ఇంకొక 12,000 కోట్ల రూపాయలు సిమెంట్ రంగంలోను, స్టీల్ రంగంలోను, అలాగే ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్ దాంట్లోనూ ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాయలసీమ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ దాన్ని ఇవాళ JSW ద్వారా మనకి కళలు సాకారం కాబోతోంది. తొందరలోనే పనులు ఇప్పుడు గ్రౌండ్ వర్క్ అంతా కూడా ప్రిపరేటరీ వర్క్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. వచ్చే నెలల్లోనే అవి ఇనాగ్రేషన్ పూర్తయి కేవలం 18 నెలల్లోనే మొదటి స్టేజ్ అంటే 1 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీ తోటి పూర్తయి లాంచ్ కూడా సిద్ధమవుతుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే సిమెంట్ రంగంలో మన దగ్గర ఉన్నటువంటి సిమెంటు మన లైమ్ స్టోన్ నిల్వల ఆధారంగా ఈరోజు 3 ముఖ్యమైనటువంటి మన కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయి. ఒకటి శ్రీ సిమెంట్స్, అలాగే దాల్మియా సిమెంట్స్. ఇవాళ వారికి మన జిల్లాలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఇంకొక డబుల్ ద ఎక్స్పాన్షన్కి ఈరోజు వెళ్తున్నారు. అలాగే ఇంకా కొన్ని సిమెంట్ కంపెనీలు కూడా వారు సర్వే స్థాయిలో ఉన్నారు. ఇవన్నీ కూడా మన జిల్లాలో పూర్తయినట్టయితే మన యువతకి కనీసం 1,00,000 ఉద్యోగాలు ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే దీన్ని అందిపుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రపంచీకరణలో అలాగే మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి యువత వాటిని గ్రాప్ చేసుకోవాలి అని అంటే మనం కూడా మన యువతని ఆ విధంగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో మనం అందుబాటులో మన స్కిల్ సెట్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోకపోయినట్టయితే పక్క జిల్లా నుంచి కానీ లేకపోతే పక్క రాష్ట్రం కానీ వచ్చి అటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మన యువతని తయారు చేయడం కోసం ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ని భారీ ఎత్తున మనం జిల్లాలో టేకప్ చేయడం జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా ఈరోజు కళలకి మన కడప జిల్లా చాలా ముఖ్యమైనది. టూరిజంలో కానివ్వండి, లేకపోతే మన కడప వారసత్వంగా వస్తున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి వంటలు కానివ్వండి ప్రపంచానికి పరిచయం చేస్తూ ఈరోజు కడప సిద్ధంగా ఉంది, మన గండికోట సిద్ధంగా ఉంది, మన రాములవారి ఒంటిమిట్ట సిద్ధంగా ఉంది. అలాగే మన కడపలో ఉన్నటువంటి కడప తొలి గడప సిద్ధంగా ఉంది. మన కడపలోనే ఉన్నటువంటి పీర్ దర్గా మనకి సిద్ధంగా ఉంది. వీటన్నిటిని కూడా ప్రపంచానికి పరిచయం చేయాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ఔత్సాహిక టూరిస్టుల్ని మన దగ్గరికి వచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. దానికి మనందరి సహకారం కావాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి అయినా కూడా టూరిస్టు మన దగ్గరికి వస్తే అతిథి దేవో భవ
అనేటువంటి ఉద్దేశంతో వారికి మనం సహకరించి మన ప్రాంతం గురించి మన ప్రాంతం యొక్క విశిష్టత గురించి మనకు మనం చెప్పుకున్నట్టే అది ప్రపంచవ్యాప్తం అవుతుంది. దానికి మీరందరూ కూడా సహకరించాలి. అలాగే